తెలుసు 2.5 సంవత్సరాలు అయింది మనకు అధికారం పోయి, సగం టర్మ్ అయిపోయింది. ఇవాళ రోజులు ఎట్లాంటి రోజులు అంటే మీకు తెలుసు, మన పిల్లలు, మన ఇంట్లో ఉండే పిల్లలు కూడా ఒక సినిమా ట్రైలర్ చూసి చెప్పేస్తున్నారు ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని. మరి అర్జున్ రెడ్డి అని ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ అంటే ఆయన పెద్ద హీరో అయిపోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఇంకో సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఎట్లుంది సినిమా ఇది? నాకంటే బాగా చేవెళ్ళోళ్ళకే తెలుసు ఆ సినిమా ఎట్లుందో. ఎలక్షన్ ముందేమో నేను గుంపు మేస్త్రిని, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేటు అని పోజులు కొట్టిండు. ఇలా ఏం చేసిండు మరి? రియల్ ఎస్టేట్ని బొందబెట్టిండు, మొత్తానికి 100 ఫీట్ల అడుగులో పాతి పెట్టే పని చేసిపోయిండు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, షాబాద్లో చందన్వెల్లి కానీ సీతారాంపూర్లో కానీ ఎకరా 30 లక్షలు ఉండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తెచ్చిన తర్వాత అక్కడ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వెల్స్పన్ కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంది అంటే, ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్లోనే మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి లక్షల మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శమట. ఇండ్లు గులగొడితే